హలో పీపుల్, గుడ్ మార్నింగ్. ఇది వెడ్నెస్డే ఈవినింగ్ షార్ట్ వీడియో అనమాట. సో బేసికల్గా నేను ఎవ్రీ వెడ్నెస్డే హౌస్ అనేది డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. సో అందులో కిచెన్ అయితే లేడీస్కి ఎంత టైం పడుతుందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఎందుకంటే మనం ఎక్కువ టైము కిచెన్లోనే ఉంటాం కాబట్టి సో నేను ప్రతి వెడ్నెస్డే కిచెన్ డెప్త్ క్లీనింగ్ పెట్టేసుకుంటాను. ఎందుకంటే నా ఛానల్ ఇప్పటివరకు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను థర్స్డే ఫుల్ పూజలు చేసుకుంటాను అనమాట. సో దానికోసము నీట్గా స్టవ్ అది క్లీన్ చేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవి పెట్టుకుంటాను. దానివల్ల మనకి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సో నేను ఎవ్రీ ఈవినింగ్ ఇలాగే నీట్గా కిచెన్ అది క్లీన్ చేసేసుకొని పడుకోవడానికి వెళ్తాను. బట్ ఇలా మాప్ పెట్టి నీట్గా చేసుకోవడం అన్నది వెడ్నెస్డే చేస్తాను. సో కిడ్స్తో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేయడానికి అస్సలు ఈజీ ఉండట్లేదండి. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే వీక్లీ వన్స్ డెప్త్ క్లీనింగ్ పెట్టేసుకుంటాను. సో ఆ నెక్స్ట్ డే పూజకి నాకు చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అండ్ ఇక్కడైతే మా వాడు అమ్మాయి రా పడుకుందాం అని చెప్పి నా వెనకట్లే తిరుగుతూ ఉన్నాడనమాట. సో కిచెన్ క్లీన్ చేసిన తర్వాత డైనింగ్ ఏరియా కూడా నీట్గా నేను లిక్విడ్స్ వేసి క్లీన్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తూర్పు గుమ్మం తీస్తే ఆ సూర్యకిరణాలు మా ఇంట్లోకి పెడితే అదొక పాజిటివ్ వైబ్ అనమాట. సో మీరు ఎంతమంది ఏ డే ప్లాన్ చేసుకొని డీప్ క్లీనింగ్ పెట్టుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ హౌస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ గైస్. బాయ్ బాయ్. లైక్ బటన్ హిట్ చేయడం అస్సలు